ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఇఫ్ ఎనీ ఆఫ్ యూ lack wisdom, let him ask of God, that give to all men liberally. కొన్ని అవసరాలను బట్టి, మనకు ఉన్న పరిస్థితులను బట్టి, మనకు అవసరమైన వాటిని అవి ఎవరి దగ్గర అయితే దొరుకుతాయో, ఎవరి దగ్గర అయితే అవి పొందుకోగలమో, అడిగినవి ఎవరైతే మనకు ఇవ్వగలరో వాటి ప్రకారం వారిని అడుగుతాము. ఆకలి వేస్తే అన్నము కొరకు అమ్మని అడుగుతాము. ఏదైనా వస్తువు అవసరమైతే నాన్నను కొనివ్వమని అడుగుతాము. స్నేహితులను అడిగేవి వారిని అడుగుతాము. బంధువులను అడిగే వాటిని వారిని అడుగుతాము. అట్టి విధముగా ఎవరిని ఏమి అడిగితే మనం పొందుకోగలమో వాటిని వారి దగ్గర మనము అడిగి వాటిని పొందుకుంటాము. కానీ మన దేవాది దేవుని దగ్గర సమస్తమును దొరుకును. ఆయన పాదాల చెంత సమస్తమును గుప్తములై ఉన్నవి. కానీ జ్ఞానమును ఎవరిని అడిగినా అది మనకు దొరకదు. అది ఎవ్వరూ ఇవ్వలేనిది. కేవలం జ్ఞానమును అనుగ్రహించేది ఆయనే. ఈ లోకంలోని వారు కొన్ని అవసరాలు కొన్ని అడిగినవి ఇచ్చి నీ అవసరాలను తీర్చవచ్చేమో, కానీ జ్ఞానము అనేది కేవలం దేవుని వశమై ఉన్నది. అది దేవుని ఆధీనంలో మాత్రమే ఉన్నది. అది ఎవరికి ఇవ్వలేనిది. ఇచ్చేవారు ఎవరును కూడా లేరు. అందుకే దేవుడు మనకు సెలవిస్తున్నారు, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అది కేవలం దేవునిని మాత్రమే అడిగి పొందుకోవాలి. అది కేవలం దేవుడు మాత్రమే అనుగ్రహించేది. కనుక ఇక నుండి దేవుని చిత్తము ప్రకారం నీకు ఏది అవసరమో దేవుణ్ణి అడుగు. మొదటిగా నీవు జ్ఞానమును పొందుకోవాలి. ఇహలోక జ్ఞానము, పరలోక జ్ఞానమును పొందుకొని జ్ఞానుల వలె నడుచుకోవాలి. అజ్ఞానంతో దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవించకుండా దేవునికి ఇష్టమైన జీవితాన్ని ప్రతి ఒక్కరము కలిగి ఉందుముగాక. అట్టి జీవితాన్ని ప్రతి ఒక్కరము జీవించుదుముగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విరిచిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో తండ్రి ఈ వాగ్దానాన్ని విన్నారో నాయనా, అవును తండ్రి, వారికి ఏదైతే కొరతగా ఉందో మీకు తెలుసు తండ్రి. కానీ జ్ఞానం ఇచ్చేవారు మీరు నాయనా. అది ఎవరికైతే లేదో నాయనా, అది మేము అడిగి మీ ద్వారా మేము పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. నీ మహిమలో ప్రతి ఒక్కరిని నాయన నింపండి. నీ కృపా కనికరాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ జ్ఞానమును, నీ తెలివిని నాయన ప్రతి ఒక్కరి నాయన పొందుకొని నాయన తగిన రీతిగా నాయన జ్ఞానంలో బ్రతకడానికి సహాయం చేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్కటి సమయంలో జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.